హలో, వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో నేను శివాలయాన్ని చూపిస్తున్నాను. మురుడేశ్వరంలో శివుడి గుడి ఎలా ఉంటుంది కొంచెం డీటెయిల్ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మాతో పాటు మేము చూసాము, మాతో పాటు మీ అందరూ కూడా చూస్తారని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. కొన్ని బీచెస్ సముద్రం దగ్గర ఎలా ఉంటుంది ఏంటో కూడా మీకు ఆ క్లిప్స్ కూడా వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మురుడేశ్వరంలో శివుడి గుడి చాలా ఫేమస్. గోకర్ణం తర్వాత మురుడేశ్వర్ అంటారు. చిన్న చిన్న కథలు కూడా ఉన్నాయి వీటికి. ఈ శివాలయం కూడా చాలా ఫేమస్. గోకర్ణంలో ఏం జరుగుతుంది, రావణాసురుడు ఎలా అడిగాడు వినాయకుడిని శివలింగాన్ని పట్టుకోమని, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ బొమ్మల రూపంలో ఉంటాయి. ఇక్కడ మూడు వైపులా సముద్రం ఉండి మధ్యలో శివుడి గుడి ఉంటుంది. ఒకవైపు రాజగోపురం అంటారు. చాలా ఏళ్ళ నాటి రాజగోపురం ఒకటి దర్శనమిస్తుంది. ఇక్కడ చాలా ప్రసిద్ధిట ఇది కూడాను. ఇక్కడ బీచ్, మురుడేశ్వరంలో బీచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా అక్కడ వాటర్ రైడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. చక్కగా చిన్న చిన్న అలలు, అంటే మేము వెళ్ళేసరికి కొంచెం అమావాస్య ఆ టైము కొంచెం పెద్దగా ఉంది, కానీ ఇక్కడ కొంచెం చిన్న అలలే వస్తున్నాయి. మనకి సముద్రం భయము అన్నట్టు ఉండదు. మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి. చిన్న చిన్న అలలు ఆడుకోవడానికి బోట్ రైడ్స్ అని, ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూసి ఎంతమంది ఇక్కడ ఏరియా ఇది చూసారో లైక్స్ రూపంలో, కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఇక్కడ గోకర్ణంలో బీచ్ ఎలా ఉంది అంటే, గోకర్ణం దగ్గర బీచ్లో సముద్ర స్నానం చేయాలి అని అంటారు. అది అక్కడ ప్రసిద్ధి. మాల్పే బీచ్ అని ఉడిపిలో ఉంది, అవి కూడా మీకు షేర్ చేస్తున్నాను. సరదాగా ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా, బీచ్ అనేసరికి సముద్రం చూడడానికి కూడా చాలామంది ఇష్టపడతారు. అందుకని వాటన్నిటినీ కూడా మీకు క్లిప్స్ రూపంలో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇక్కడంతా కూడా శివుడి కథలు, రాజగోపురం, మూడు వైపులా సముద్రము చాలా బాగుంటాయి. ఇది మన భారతదేశంలో రెండో ఎత్తైన శివుడి విగ్రహం అని చెప్పి కథ విన్నాము. అంత బాగుంటుంది. పగలు చూస్తే ఒకలా ఉంటుంది, నైట్ టైం ఆ లైటింగ్స్లో వాటిలో కూడా చాలా బాగుంటుంది. మూడు వైపులా సముద్రం కదా, ఆ వ్యూ పాయింట్ కూడా మనకి చూస్తున్న కొద్దీ చూడాలి అని అనిపిస్తుంది. ఎంతమంది చూసారో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉడిపి మాల్పే బీచ్ అంటారు. మాల్పే బీచ్కి వెళ్ళేసరికి అలలు చాలా పెద్దగా ఉంటాయి అంటారు కదా, అమావాస్యకి పౌర్ణానికి అలా ఎక్కువగా వచ్చాయి. కానీ అక్కడ బోట్ రైడ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, చూడని వాళ్ళు చూస్తారని షేర్ చేస్తున్నాను.